ముహూర్తం అనగా శుభప్రదమైన కాలం. ఈ ముహూర్త శబ్దానికి అర్థం ఏంటంటే హూర్ఛతి గచ్చతి అంటే కదులునది అని అర్థము. అంటే అర్థం కాకుండా హుర్ఛా కౌటిల్యే అని జటిలమైనది అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటి సమయాన్ని ముహూర్తము అంటాం. సాధారణ పరిభాషలో కాలాన్ని లెక్కించే క్రమంలో ముహూర్తం అంటే ఘటికాద్వయం ముహూర్త, 2 గడియల కాలాన్ని ముహూర్తం అంటారు. ఒక గడి అనగా 24 నిమిషాలు, 2 గడియలు అనగా 48 నిమిషాలు. 48 నిమిషాల ప్రమాణాన్ని సూచించేటటువంటి కాలాన్ని ముహూర్తం అంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ముహూర్తానికి అర్థం ఏంటయ్యా అంటే గ్రహదోష వర్జితంగా ఉండాలి, గ్రహబల అనుకూలంగా ఉండాలి, శుభగ్రహాల యొక్క బలంతో పాటు శుభగ్రహ వీక్షణం కూడా ఉండాలి. అటువంటి యొక్క కాలాన్ని అంటే శుభకార్య నిర్ణయ కాల ముహూర్త. శుభకార్య నిర్ణయం, శుభము అంటే మంచి కార్యం, శుభప్రదమైనటువంటి శుభాన్నిచ్చేటటువంటి మేలు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అభివృద్ధిని సాధించడానికి వినియోగించే పనులు ఏవైతే ఉంటాయో ఆ కార్యముల యొక్క కాల నిర్ణయము చాలా కఠినంగా జటిలంగా ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ పంచాంగ శుద్ధితో పాటు 21 మహాదోషాలని 21 మహాదోషాలు ఉంటాయి. 21కి 21 లేని సమయం రావటం చాలా దుర్లభంగా ఉంటుంది. ఉన్నంతలో మంచి కాలము, అలాగే గురుబలము, శుక్రబలము, బుధగ్రహ బలము, ఈ 3 గ్రహాల యొక్క బలాలు ఉండాలి. శుభ లగ్నాలై ఉండాలి. అంటే శుభగ్రహముల యొక్క లగ్నాలు, శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, వీరికి సంబంధించినటువంటి లగ్నాలు మనకిక్కడ వివాహానికి ఉండాలి. అలాగే వీరు కూడా బలంగా ఉండాలి, కేంద్ర కోణాల్లో బలం ఉండాలి. వివాహానికి తీసుకుంటే సప్తమ శుద్ధి ఉండాలి. అక్కడ సప్తమ స్థానం అనే కేంద్రంలో ఎటువంటి గ్రహాలు ఉండకూడదు, జామిత్ర శుద్ధి అక్కడ అవసరం. ఈ మిగతా కేంద్రాల్లో అలాగే కోణాల్లో గ్రహబలం ఉన్నప్పుడు అది శుభప్రదమైనటువంటి అభివృద్ధిని